వాస్తవంగా పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేసారో ఆ నుంచి ఇప్పటిదాకా అమ్మ గురించి ఎంత వాడుకున్నా తక్కువే. అవును, అమ్మ ఈరోజు దూరం అయింది, నాన్న కూడా దూరం అయిండు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి అట్లా గుర్తు చేసుకున్న పాటలు అనేకం. వంకతుమ్మ వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మ రాజమ్మ అంటే పల్లె పాటల్ని ఆయన కొత్త అన్న. మరి ముందుగా అమ్మ నాన్న అక్కడ మట్టివాస నుంచి పాటలు వచ్చినాయి, అమ్మ నాన్న చూసి పాటలు నేర్చుకున్నాను కదా. ముందుగా అమ్మ నాన్నకు మీరు ఎంతమంది? ఇద్దరం. నేను పెద్ద, నా తర్వాత చెల్లెలు. ఇద్దరం. అమ్మ నాన్న పేరు ఏం పేరు? అమ్మ పేరు సత్యమ్మ, గుడిసే సత్యమ్మ. నాన్న పేరు గుడిసే రాముడు. చెల్లెల పేరు శివమ్మ. ఓకే. మరి అమ్మ మీద ఒక పాట, మంచి పాట పాడు. ఎందుకంటే అమ్మని తలుచుకుందాం, ఈరోజు మనం సమాజంలో ఉన్నాము ఈ స్థాయిలో అంటే అమ్మ నాన్ననే. ముందుగా అమ్మ గురించి ఒక పాట పాడు. చాలా ధన్యవాదాలు. అమ్మ నాన్న దూరమై అమ్మ 15 సంవత్సరాలుగా వస్తుంది, నాన్న 1 సంవత్సరం అయింది. అయితే వాళ్ళిద్దరు వాళ్ళ స్వర్గస్థులైనరు. అడుగుతున్నందుకు చాలా ధన్యవాదాలు. ముందుగా అమ్మను గుర్తు చేసుకుంటూ ఒక చిన్న గీతాన్ని మీ ముందు పాడడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండెలోని బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, నువ్వు రానన్నది కథ కావాలమ్మా. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా, నా గుండెలోని బాధ నీకు చెప్పాలమ్మా. అమ్మను యాడ్ చేసుకుంటే అమ్మ గురించి చాలా అద్భుతంగా పాట పాడిండు. ఎందుకంటే అమ్మ నాన్న లేరని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడన్న. మరి అట్లాంటి ఏం లేదన్నా, మనం కూడా సమాజంలో తిరుగుతూ ఉన్నాం, సమాజంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మనం పాటలు పాడుతూ ఉన్నాం. మరి మీరు ఈ స్థాయిలో ఉన్న అమ్మ పాట పాడుతూ మరి జ్ఞాపకాన్ని నెమరేసుకున్నందుకు మరోసారి అమ్మకు కూడా మనం జోహార్లు తెలుపుదాం మన స్టూడియో తరపు నుంచి. మరి నాన్న కూడా ఏం పాట పాడుతున్నాడు? కోలాటాలు అట్లా ఏమైనా పాడుతుండే. నాన్న బాగా గుర్తుంది రాము. నాన్న ఆ ప్రభావం కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మన ఊర్లో. అయితే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, నైజాము సర్కరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, నైజాము సర్కరోడా. నా నీల మించినవురో నైజాము సర్కరోడా, నా నీల మించినవురో నైజాము సర్కరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడమ నల్లగుండ, నువ్వెళ్ళే హైదరాబాదు ఆవాల గోలుకొండ, నువ్వెళ్ళే హైదరాబాదు ఆవాల గోలుకొండ. గోలుకొండ కిలా కింద నీ గోరి గతం కొడక, గోలుకొండ కిలా కింద నీ గోరి గతం కొడక అంటూ నాన్న పాడుతుంటే అసలు నిజంగా కూడా ఇట్లా అదే అవుతుంటే నిజంగా కూడా నాన్నకు చాలా బాగా పాడుతుండే రాము. అప్పుడు మీ వయసు ఎంత ఉండేదన్న? నాకు అప్పుడప్పుడే ఊహ అంతే, ఒక 8 సంవత్సరాలు అట్లా ఉంటాయి ఊహ. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆసక్తి. అట్లా ఊర్లో కొంత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉండి వాళ్ళు వచ్చి పాటలు పాడుతుండేవారు. అనేక అన్నలు కూడా వచ్చి పాడేవారు. వాస్తవం ఇది. అన్నలు వచ్చి మా ఊర్లో పాడుతుంటే అసలు ఏంది అన్నలు అంటే ఒక హీరో లాగా మా దృష్టిలో అప్పుడు వాళ్ళు చూస్తుంటే. భారతదేశము భాగ్యసీమరా, ఖనిజ సంపదల కుదవలేదురా, అన్నిటోరా అన్ని ఉన్నవి, అల్లుని నోట్లా శని ఉన్నట్లు, అల్లుని నోట్లా శని ఉన్నట్లు.
వచ్చి నక్సలైట్లు వచ్చి పాటలు పాడారు. అన్నాలు పాడుతుంటే ఇట్లా ఆసక్తిగా ఉంటుంది. వాళ్ళు పాడుతుండే ఇంకా అనేకం జరుగుతున్న అన్యాయాల పైన, వాస్తవాల పైన, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గాల పైన పాడుతున్నప్పుడు మనం సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆ చెప్పేటువంటి అంశానికి ఆకర్షితులు అయ్యేవాళ్ళం. ఆ కాలంలో అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు ఖచ్చితంగా 10 సంవత్సరాలు. ఖచ్చితంగా 10 సంవత్సరాలు. అన్న విప్లవ సాహిత్యం అంటే ఆ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా చాలా మందికి సపోర్ట్ ఇస్తూ చాలా చాలా కళాకారులను కూడా ఒక స్థాయిలో ఉంచిండు. నేను కూడా చెప్తా. ముందుగా పాలమూరు పల్లె జానపదం జల్లుమంది అనే మన యూట్యూబ్ ఛానళ్ళు, మరి ముందుగా ఈ పాలమూరులోని ఇప్పుడు నానా వాడిన పాటలు పాడినావు. మరి మీరు కళా ఫీల్డ్గా వచ్చినప్పుడు ఈ ప్రజల కోసం మీరు చైతన్యం చేసిన పాటలు చాలా ఉన్నాయి. ముందుగా ఈ పాలమూరు పాటలు ఏమన్నా కోలాట పాటలు ఎవరెవరు మీరు ఎవరెప్పటి జరిగిండ్రు ఏం కదా ఒక చిన్నగా పాలమూరు కోలాట పాటలు చేయాలి? తప్పకుండా. చాలా అసలు మళ్ళీ ఒకసారి పూర్వం రోజులను గుర్తు చేసుకున్నట్టుంది. అయితే మనందరూ తెలుసు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో జానపదానికి వన్నె తెచ్చినటువంటి వాడు ఒక రత్నం లాంటి వ్యక్తి. అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రపంచానికే జానపదానికి మొదట ఎవరైనా గుర్తొస్తున్నారు తెలంగాణలో అంటే అది జంగిరెడ్డి అన్న. ఆ జంగిరెడ్డి అన్న శిష్యరికంలోనే చేసినాం. ఆ తర్వాత ఇంకా అనేక మంది, గోరటి వెంకన్న కానీ, మొన్నాడ అంజన్న కానీ, ఇట్లాంటి వ్యక్తులు పరంపర కొనసాగింది. అయితే ముందుగా జంగిరెడ్డన్నతో కలిసి ప్రయాణం సాగిస్తున్నప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి పాటలన్నీ మూట కట్టుకొని పోయి అన్న దగ్గరికి వెళ్ళాం. జంగిరెడ్డి అన్న దగ్గర పోయి అక్కడ ఆ పాటలన్నీ ఒక రూపాన్ని మీలాగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినాం. అట్లా గుర్తు చేసుకున్న పాటలు అనేకం. వంకతుమ్మ చెట్టు కింద వంటజయ్యమ్మ ముసలోల రాజమ్మ, వంటజయ్యమ్మ ముసలోల రాజమ్మ, వంకతుమ్మ చెట్టు కింద వంటజయ్యమ్మ ముసలోల రాజమ్మ, వంటజయ్యమ్మ ముసలోల రాజమ్మ, వంట మీద మన్ను వాడ మన్నం, అరే వంట మీద మన్ను వాడ మంట మండదురో ఎద్దులో రాజంగన్న, మంట మండదురో ఎద్దులో రాజంగన్న, వంట మీద మన్ను వాడ మంట మండదురో ఎద్దులో రాజంగన్న, రాజమంగన్నో మామ జంగన్న. ఈ రకంగా అంటే పల్లె పాటల్ని ఆయన కొత్త రూపంలో మనకు అందించాడు. వాటిని అన్నింటిని కూడా ఆ రోజుల్లో ఒక ఇవాళ అంటే ఇన్ని రకాల కదా, అప్పుడు రీలు, క్యాసెట్లు, అట్లా ఆడియో కూడా చేయడం జరిగింది. 1, 2 అని కాదు, దాదాపు ఒక 100 పాటలకు పైగానే కూర్చి ఇవ్వడం జరిగింది. 1, 2 కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు, సజ్జ చేను కట్ట మాయత్త కన్నులొట్ట, సజ్జ చేను కట్ట మాయత్త కన్నులొట్ట, మా పటికి రాగా మరింత ఎస్త పోదా, మా పటికి రాగా మరింత ఎస్త పోదా, అరే కోలు 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 కోలన్న కాదు మేలు, ఆ కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు కోలు కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగా మాటలాడు. ఇవి జంగిరెడ్డి అన్నతో. అసలు జంగిరెడ్డి అన్నతోన వాస్తవంగా జంగిరెడ్డి అన్న గారు అంటే పాలమూరులోని ఒక మంచి జానపద సింగర్, పాలమూరు గాన కోకిల. ఈ వాస్తవంగా మనమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే పాటలు నేర్పించిన గురువు గారు కూడా నాకు కూడా జంగిరెడ్డి గారు. మరి ఎక్కడ ఉన్నా నీ పాటలు మరి మేము కూడా వాడుకుంటున్నామని మన పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ నుంచి మన గురువు గారు జంగిరెడ్డి అన్న గారు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. పాలమూరు జానపదాల కోకిల, గాన కోకిల జంగిరెడ్డి అన్న, అది మనస్ఫూర్తిగా ఒప్పుకోవచ్చు. అది అందరి కళాకారులు తెలుసు. చాలామంది కళాకారులు జంగిరెడ్డి అన్న శిష్యులు, దాంట్లో నేను కూడా ఒకరిని, మీరు కూడా. అట్లా చాలామందికి లిఫ్ట్ ఇచ్చిండు జంగిరెడ్డి అన్న. మరి అన్నకు నీకున్న సంబంధం ఎట్లా ఉండే మీతో నా జంగిరెడ్డి అన్న? అయితే కళాపరంగా అందరితో ఉన్నటువంటి సంబంధం అది అందరూ మాట్లాడుకుంటారు. అన్న మాకు ఆట నేర్పిండి పాట, కానీ ఆయనతో పేరుకు మాత్రమే రెడ్డి. అంటే ఈ భావనలు చాలామంది అంటారు ఆయన ఫీలింగ్ ఉంటుందని, చాలా తప్పు. ఆయనకు ఒక్కసారి అనుబంధం పెంచుకున్నాడంటే ఆయన కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. దానికి ప్రత్యక్షంగా సాక్షి నేనే. ఎందుకంటే అన్నతో ఉన్న అనుబంధంలో సొంతం ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సరే కానీ అంతగా నన్ను ఈరోజు కూడా అభిమానిస్తాడు. కాబట్టి ఆయన వాస్తవం కూడా చెప్పుకోవాలి. జంగిరెడ్డి అన్న బాగా ఇష్టపడేది అంటే
కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చిన ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్లో కొల్లాపూర్ ప్రాంతానికి వస్తే మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్న సంగతి కూడా మాకు కూడా తెలుసు. మరి జంగిరెడ్డి అన్న ఏమన్నా పాటలు పాడిన జానపదాలు, ఒక జానపదం జంగిరెడ్డి అన్న పాట పాడగలుగుతారు? ఓ ఆయన అనేకం కోకొల్లలు గౌలిగూడ గల్లికాడ ఓకే గౌలిగూడ గల్లికాడ కౌల చేసిన కాదిగూడ చేజికాడ కాపు కాసిన గౌలిగూడ గల్లికాడ కౌల చేసిన కాదిగూడ చేజికాడ కాపు కాసిన అరే హా ఓది పసందే కుందిదో ఓది పరేషాన్ చేసరా ఓది పసందందిదో ఓది పరేషాన్ చేసరా అదే గౌలిగూడ గల్లికాడ కౌల చేసిన కాదిగూడ చేజికాడ కాపు కాసిన గౌలిగూడ గల్లికాడ కౌల చేసిన అంటూ ఆయన పాటలు వింటేనే ఇట్లా ఇంకా అదైపోతుంటది. ఒక్కటి రెండు అని కాదు, మనం ఇంకా బోలెడన్ని ఆధ్యాత్మికంగా కానీ జానపదంగా కానీ అది చేస్తుండు. అదేవిధంగా మనందరికి తెలిసిన పాటనే మామిడి పూసి మామిడి కాసెనా మాదనో నావయారి మామిడి పూసి మామిడి కాసెనా మాదనో నావయారి మామిడి పాలము ఎవరి పాలయో మాదనో నావయారి మామిడి పాలము ఎవరి పాలయా మాదనో నావయారి పైన పోయే పక్షుల పాలయో మాదనో నావయారి పైన పోయే పక్షుల పాలయో మాదనో నావయారి పక్షులు తిని రచ్చలేలేనా మాదనో నావయారి నీ రచ్చలేలేనా మాదనో నావయారి పక్షులు తిని రచ్చలేదే పక్షులు తిని పక్షులు తిని అంటూ ఇప్పటికి కూడా ఒక ఊపుతున్నటువంటి జానపదం అంటే అద్భుతమైనది. అది ఎప్పటికీ కూడా ఎవరీ గ్రేట్. వాస్తవంగా జంగిరెడ్డి అన్న ఆ రోజుల్లో ఇప్పుడు కాగా యూట్యూబ్లు రకరకాల ఆ కాలంలో టేప్ రికార్డులు వేసుకొని గ్రామాల్లోని జంగిరెడ్డి అన్న వారి పాటలు, ఆ పాటలు విని కోలాటాలు వేసేవారు. ఇప్పుడు కూడా ఆ పాటలు, అలాంటి పాటలు మళ్ళీ రావాలి, మీ అసలు నోట్లో వినాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న. ఇంకా ఇప్పుడు మీకు విప్లవ భావజాలం అన్నారు కదా, సిపిఐ సిపిఎం మావోనిస్ట్ అనుకో, మరి గట్లనే చాలా మంది మేధావులు కూడా ఉన్నారు కదా. అవును, మన మహబూబ్నగర్ జిల్లాలో ఈ గోరెంట వెంకన్నతో కూడా మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? గోరెంట వెంకన్నతో ఇక ఒక సొంత ఆయన ఏమంటాడంటే తమ్ముని భావనతోనే చూస్తాడు. ఇక ఆయనకు మనకు ఉన్న అనుబంధం అందరికైనా ఎక్కువ నీకే తెలుసు, ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా సొంత కుటుంబ సభ్యునిగా ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. అయితే రేలారేల కన్నా ముందు మన అనేక తిరుగుబాటు ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థి దశలో మనం చదువుకున్న కాలంలో 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అవుతున్న విద్యార్థుల కోసం అన్న ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ రాసిన. నేను అప్పుడు 9th 10th ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్నాము ఆ పాట. ఇప్పటికి బాగా అది నాకు అప్పుడు పాడుతున్న క్రమంలో నందిమల నారాజన్న ఎవరైతే డోలకిస్తున్నాడో అన్న కూడా అప్పుడు కలిసి మనం ప్రయాణం చేసినాం. ఏ సంవత్సరం అది? అది 90-93 ఆ ప్రాంతంలో, 1990 ఆ ప్రాంతం. అప్పుడు మన డోలక్ నారాజన కూడా ఉన్నాడు అప్పటి నుంచి. అయితే తాము గుర్తు చేసుకుంటా, మీరు అన్నారు కాబట్టి, తింటారల్లానికే ఓ తమ్ముడా తంటాలు పడి తెట్లరా, తింటారల్లానికే ఓ తమ్ముడా తంటాలు పడి తెట్లరా, పాసైన పొంగిన వేలైన వికరొద్దు చదివినోళ్ళందరికీ కొనువేమి రాలేదు అంటూ ఆయన ఒకవేళ నువ్వు మళ్ళీ పీతే గొల్లుల్లా గొల్లున్నవి, నువ్వు పీతే జంగిడి బల్లున్నవి, ఓ తమ్ముడా జంగిడి బల్లున్నవి. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, చిన్నదానికి పెద్దదానికి చచ్చిపోతుంటారు, అటువంటి వాళ్ళకు ఇన్స్పిరేషన్గా, అరే ఒకవేళ పాస్ అయ్యి నీకు చదువు అవ్వలేదు, ఓకే డోంట్ వరీ, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా ఒక నువ్వు శ్రమను నమ్మకో పని చేయని చెప్పి ఒక గొప్ప సూత్రాన్ని ఇచ్చాడు. ఆయన కూడా అనేకమైనటువంటి ఆదర్శం. తర్వాత రేలారేలలో మాస్టర్గా చేస్తున్నప్పుడు నీకు అంటే రేలారేలు అంటే గుర్తుకొచ్చింది, నేనే అడుగుదామని మీరే చెప్తున్నారు. ఇప్పుడు రేలారేళ్లలో కూడా మీకు అసలు ఈ టీవీ ఛానల్లో ఎంతవరకు ఏ ఛానల్లో పనిచేసి పాటలు పాడిందో? మొట్టమొదటిగా మా టీవీ అంటే పల్లె, ఇప్పుడు మీరు ఎవరైతే పల్లెలో ఉన్నటువంటి మాణిక్యాలను, మట్టిలో మాణిక్యాలను వెతుకుతున్నారో ఆ మాదిరిగా మా టీవీలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క
ఎప్పుడు అంటే ఒక 18 సంవత్సరాల పూర్వం రేలారే రేలా అనే ఒక కార్యక్రమాన్ని అప్పుడు టీవీ వాళ్ళు ఎత్తుకుతూ వస్తున్నప్పుడు జంగిరెడ్డి అన్న నాకు ఫోన్ చేసి అప్పుడు ల్యాండ్ ఫోన్స్ అదే తమ్ముడు అని వేరే నెంబరు తెలిసిన వాళ్ళది ఇస్తే ఇట్లా ఇంటర్వ్యూస్కి వస్తున్నారు, నువ్వు వెళ్ళు మహబూబ్ నగర్కి వెళ్ళు, అక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళినాం. మనతో పాటు అనేక మంది మిత్రులు వెళ్ళినాం. అప్పుడు వెళ్ళినప్పుడు పాడినాం. అంటే ఒక ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్లో మనం ఎంచుకున్న పాట అన్న పాడింది. వనపర్తి కోత వంట ఏమి చెప్తావురా ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో జంగన్న. వనపర్తి కోత వంట ఏమి చెప్తావురా ఎద్దులోడ జంగన్న జమదారి జంగన్నో జంగన్న. వనపర్తి వనపర్తి వన్న తీరా నీకు చెప్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మ కన్నె పిల్ల కనకమ్మ అంటూ ఈ పాటను పాడి అదే పడ్డాక ఇంకొకటి పాట అంటారు వాళ్ళు ఆడిషన్స్లో వాళ్ళు ఏదైతే గొంతును పరీక్షించాలనుకుంటారో పాడే అభినయాన్ని పరీక్షించాలనుకుంటారు. అప్పుడు నేను ఏంటంటే పాలమూరులో అప్పుడు ఎక్కువ కరువు, ఇవాళ అంటే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో 300 అడుగుల లోతుకు నువ్వు బోరును వేసిన గానిరా 3 అడుగుల 100 లోతుకు నువ్వు బోరును వేసిన గానిన చుక్క నీరన్న 3 అడుగుల 100 లోతుకు నువ్వు బోరును వేసిన గానిరా చుక్క నీరన్న బడక పాయనా పారామూరు రైతన్న చుక్క నీరన్న బడక పాయనా పారామూరు రైతన్న అంటూ రైతు గోస గురించి పాడడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపు ఉమ్మడి జిల్లా నుంచి 100 మంది ఆర్టిస్టులు వచ్చింది. అయితే అందులో వాళ్ళు ఎంపిక చేసింది వాళ్ళు జల్లెడ పట్టిన దాంట్లో మన జిల్లా నుంచి మన తమ్ముడు మన సహచరుడు శివనాగులు ఎన్నికైండు. మొదట శివనాగులు, జయప్రకాష్ వీళ్ళంతా తర్వాత వెంటనే ఫస్ట్ దరువులో కాకుండా రెండో దరువులో వాళ్ళు వెంటనే శివనాగులు జంగిరెడ్డి అన్న వాళ్ళు చెప్పిన తర్వాత శివలింగం అన్న కూడా అద్భుతంగా వాళ్ళు మళ్ళీ పరిశీలించి నన్ను పిలిచిండు. ఈసారి ఎట్లా పిలిచిందంటే ఒక పార్టిసిపేషన్గా కాకుండా నన్ను మాస్టర్గా పిలిచింది. మాస్టర్గా పిలిచి ఇంకా అనేక మంది ఎక్కడెక్కడైతే పాలమూరులో పాటలు ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి కళాకారులను మాకు పరిచయం చేయాలి, నువ్వు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న. అప్పుడు ఎంతమందిని పరిచయం చేసినావు? అప్పుడు ఉమ్మడి జిల్లాలో దాదాపు ఒక 10 మందిని పరిచయం చేసినాం. దాంట్లో ప్రధానంగా మీకు తెలుసు ఇప్పుడు రేలాగా గుర్తింపు వచ్చినటువంటి ప్రధానంగా బండపల్లి రోజారమణి ఒకరు. ఆ తర్వాత జొన్నల బాగడకు సంబంధించినటువంటి ఉమారాణి అని బంజారా ఆమె. ఆ తర్వాత రాయనపల్లి ముసిరెడ్డిపల్లి దగ్గర రాయనపల్లి జగపతి బాబు అనే అబ్బాయి. ఆ తర్వాత వచ్చేసి పానగల్లో సుజాత. ఆ తర్వాత ముష్టిపల్లి ఆ అబ్బాయి యాక్సిడెంట్గా అదైపోయాడు మూర్తి ముష్టిపల్లి మూర్తి. అదేవిధంగా లక్ష్మణ్ బైండ్ల లక్ష్మణ్ మన గుడ్లనర్వ. ఆ తర్వాత ఇంకా ఇట్లా పరిచయం చేసుకుంటే అనేక మంది ఒక 6 మంది మాస్టర్స్ ఉన్నారు. అందులో మనకు కూడా ఒకరు ఉన్నాం. అప్పుడు సుధాల అశోక్ తేజ గారు, అదేవిధంగా గోరటెంకన్న గారు వీళ్ళ యొక్క వాళ్ళు జడ్జిలుగా ఉన్నాడు. మనం అప్పుడు వాళ్ళు మాస్టర్లుగా పోవడం జరిగింది. సో ఇంత పెద్ద కార్యక్రమంలో మనం చేయడం ద్వారా అనేక మందిని టీవీలకు పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎం టీవీలో మారుమోగిన పాట అనే కార్యక్రమంలో జంగిరెడ్డి అన్న బృందంతో శివనాగులతో కలిసి మనం ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా టీ న్యూస్లో ధూమ్ధామ్ అనే కార్యక్రమంలో పాడడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఒకటి ఏదో దూరదర్శన్ ఆటపాట అనే కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్న యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఏంటంటే అన్న చాలా కార్యక్రమాలు చాలా టీవీల్లోని పాటలు పాడిండు, చాలామందిని పరిచయం చేయించిండు. మరి అదేవిధంగా గోరెడ్డి వెంకన్న అనుకో మన శివానందం అని ఆయన కూడా స్వర్గీయులు అయినరు. వీళ్ళంతా ఒక టీం ఒకప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు అసలు చాలామంది రాజకీయ నాయకులకు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో పాటలు పాడిండు. మరి ముందుగా ఏ నాయకునికి పాటలు పాడిండు, ఇంకా అక్కడ కళాకారులను ఎంతమంది పరిచయం చేసిండు. అసలు జూపల్లి కృష్ణారావుకు చాలా దగ్గరగా ఉంటాడు అన్న. మరి సార్ గారి ఆశీస్సులు ఎట్లా ఉన్నాయి? ఒకవేళ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, మరి అప్పుడు 98 నుంచి జూపల్లి కృష్ణారావు
మరి సంబంధాలు ఏదో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మినిస్టర్ గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి తోన సంబంధాలు ఎట్లుందో అని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? అయితే శివన్న, వాస్తవంగా వనపర్తి జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు, కొల్లాపూర్లో చాలామంది కళాకారులు ఉన్నారు. ముందుగా అంతకన్నా ముందు ఇప్పుడు మీరు ప్రస్తుతం సంస్కృత సారథిలో ఉద్యోగం ఉందని తెలిసింది. ఎంతమంది టీం ఉన్నారు వనపర్తి జిల్లాలో? వనపర్తిలో ప్రస్తుతానికి 7 మంది. 7 మంది. ఓకే ఓకే. మీరు 7 మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన చేస్తుంటారు. ఓకే. ఎప్పుడు వచ్చింది ఉద్యోగం నీకు? తెలంగాణ వచ్చిన తర్వాత? తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు ఎవరున్నారు మంత్రి గారు? మంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, మంత్రిగా జూపల్లి గారు ఉన్నారు. జూపల్లి తెలంగాణ గారికి మీకున్న సంబంధాలు ఎట్లా? అది సార్తో ఉన్న అనుబంధం మొట్టమొదటి 99లో వారు నామినేషన్ వేసినప్పుడు నేను కళాకారిణిగా స్టేజ్ పైకి మా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సార్ పరిచయం చేయడం జరిగింది. సార్ ఈ అబ్బాయి పాట పాడతాడంటే నామినేషన్ ఫస్ట్ టైం 99లో దాదాపు వేలాది మంది ప్రజలు ఉన్నారు రాజాగారి కోట దగ్గర ప్రోగ్రాం. అయితే అప్పుడున్న ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నేను స్టేజీ ఎక్కి పాడడం జరిగింది. ఏం పాట పాడింది అప్పుడు? ఇప్పుడు చెప్తే బాగుండదేమో. అప్పుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉండ్రి. వారు చేసినటువంటి పాటను మా గురువు గారు నిసార్ గారు రాసిండ్రు, ప్రజానాట్య మండలి. వారు రాసిన పాటను పల్లవి చరణ్ మాత్రమే. అంటే మీరు ముందుగా ప్రజానాట్య మండలి నిసార్ గారు అన్న ఇప్పుడు లేడు, వర్గస్థులైండ్రు. నిసార్ గారు, పులి సాంబశివరావు గారు, అనేక మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టు ఉన్నారు. అయితే మన పాలమూరు జిల్లాలో కూడా జగన్నాథపురం లక్ష్మయ్య గారు మొదట, ఆ తర్వాత చంద్రకల్లో నరసింహన్న గారు, వాళ్ళ తమ్ముడు మల్లేష్ అన్న, వీళ్ళందరూ మా గురువులు. ఇది సిపిఐ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, అంటే సిపిఎంకేమో ప్రజానాట్య మండలి, ఇట్లా ఒక్కొక్క విభాగం. అయితే అందులో నేర్చుకున్నది ఆ పాటలు అనేకం. అయితే ఇట్లా వస్తున్న పరంపర కొనసాగుతున్నప్పుడు మా ఊర్లో మా పిల్లోడు బాగా పాడతాడు అని చెప్పి సార్కు జూపల్లి గారు వెంటనే నాకు నామినేషన్ రోజు, మొట్టమొదటి రోజు ఆయన రాజకీయంగా నామినేషన్ వేసిన రోజు నన్ను పిలిచి పైన అవకాశం ఇచ్చింది. అప్పుడు మాజీ స్వర్గీయ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇదంతా. అయితే ఏం జరిగిందంటే పాడాలా? తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రం అంటాడు, సంకలు కొడుతుంటాడు, సంబరపడుతుంటాడు, 2020లో స్వర్గం వస్తుందంటాడు, 2020లో స్వర్గం వస్తుందంటాడు. అంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి ఆలోచనల పైన అప్పుడు ఒక తిరుగుబాటు సాంగ్ అది పాడుతుంటే జనంలో విపరీతమైన స్పందన. అది చూసి జూపల్లి గారు వెంటనే నాకు ఇప్పుడు మాదిరిగా స్టూడియో హైదరాబాద్ పంపించి ఒక క్యాసెట్ చేయడం, ప్రజల మనిషి కృష్ణన్న అని చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అనేకం ఆయనతో అనుబంధం ఇప్పటికీ, ఆ రోజు నుంచి ఈరోజు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాను కాబట్టి ఇంకా ఆయనకు మొట్టమొదటిగా కళాకారునిగా దగ్గర అయిన తర్వాత వీళ్ళు ఎందుకు 100 మంది కళాకారుల్లో ముందు వరుసలో ఉన్నది మీసాల రామన్న అంటే నువ్వే, ఆ తర్వాత డప్పు స్వామి, ఆ తర్వాత డప్పు నరసింహ, ఆ తర్వాత వలవాపురం శ్రీనివాసు, ఆ తర్వాత డి కృష్ణ, ఇట్లా అనేక మంది కళాకారులు ఒక 100 మందిని ఆయన పరిచయం చేయడం జరిగింది. అనేక మంది ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా వారికి కావలసినటువంటి ప్రభుత్వానికి చేస్తున్న కార్యక్రమాలను పాడుతున్నాం, కానీ అప్పుడు మాత్రం స్వయంగా వారు చేస్తున్న కార్యక్రమాలు పార్టీ పరంగా పాడేవాళ్ళు. ఇప్పటికీ సార్తో నా అనుబంధం అట్లే కొనసాగుతుంది. వారు నాకు అమ్మ నాన్న తర్వాత కళా ఇచ్చిన గురువులు ఒక పక్కకు పెడితే జీవిత పాఠాలకు జీవితంలో అనేకం వారి నుంచి నేర్చుకున్నాం. కష్టాల నుంచి ఎట్లా బయటకు రావాలి ఒక అనే ఆదర్శం వ్యక్తి. కరోనాలో కూడా నన్ను మళ్ళీ తిరిగి ఉన్నట్టే ఆయన గారి చలవలని ఇక్కడ ఉన్నాను. వాస్తవంగా మన ఛానల్ చూస్తున్న వారు మరి శివన్న చెప్పింది కూడా వాస్తవమే. 1999లో జూపల్లి కృష్ణారావు గారు శాసనసభ్యులుగా కొల్లాపూర్లో పోటీ చేస్తున్నప్పుడు మరి ముందుగా జూపల్లి కృష్ణారావు సార్ గారికి చాలా దగ్గరగా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ మా సొంటలను జూపల్లి కృష్ణారావు సార్ గారికి పరిచయం చేసి మేమంతా ఆయన గెలుపు కోసం పనిచేసినాం. మరి నిజంగా ఈరోజు పునర్జన్మ అంటే కరోనా టైంలో కూడా నా పరిస్థితి చాలా ఉన్నది. అది కూడా
జూపల్లి కృష్ణారావు సార్ గారి ఆశీస్సులతో ఈరోజు మనం ఇక్కడ కూడా ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో జూపల్లి కృష్ణారావు కళాకారులను బాగా గుర్తిస్తే నెంబర్ 1 ఎవరంటే శివలింగం అన్న. ఆ తర్వాత ఇప్పటికి సార్ అంటాడు రాము ఏమంటాడంటే ఆస్థాన కవి గాయకుడు మొదట మరి అనేది బిరుదు. వాస్తవం కూడా ఏంటంటే జూపల్లి కృష్ణారావు సార్ గారికి కూడా మన పాలమూరు పల్లె జానపదం జల్లుమంది యూట్యూబ్ ఛానల్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కళాకారులను గుర్తించింది మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఏ లీడర్ని అడిగినా చెప్పినా, ఏ చిన్న పిల్లలని అడిగి చెప్పినా, కళాకారులను అడిగినా అది జూపల్లి కృష్ణారావు సార్ గారికే దక్కింది. అది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల న్యాయసంలో ఉద్యోగాలు రాలేదు. సార్ గారు కూడా మా సీనియర్ ఆసంటి కళాకారులు, న్యాయసంటి కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. ఇంకోటి ఆ సంస్కృతి సారథి దాన్ని కూడా మీరే మంత్రి కాబట్టి మాయాసంటలు కూడా గుర్తించాలి. శివలింగాన్ని ఎట్లా గుర్తించినావో మమ్మల్ని కూడా చాలామంది కళాకారులను గుర్తించి మరి ఉద్యోగాలు ఇప్పించాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న, అసలు వదినమ్మ ఏం చేస్తుంది? మీకు ఎంతమంది పిల్లలు? మా భార్య పేరు అంజలి. అయితే పేరు మన వివాహానికి సంబంధించి పెళ్లిలో పార్వతిగా మార్చడం జరిగింది. అయితే ఆమె 10th చదువుతున్నప్పుడు మాకు ఈ ఒక తెలిసిన కుటుంబం అక్క వాళ్ళ ద్వారా పరిచయం అయినాక ఆమె ఒక 18 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అక్క వాళ్ళు ఆమె యొక్క ఆలోచన పరంగా వాళ్ళు కుదిరించినటువంటి వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది కూడా కృష్ణారావు సార్ చేతుల మీదనే జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆమె ఇప్పుడు ఎంబ్రాయిడింగ్, కుట్లు, అల్లికలు ఇంట్లోనే చేస్తుంది. తర్వాత మాకు ముగ్గురు అమ్మాయిలు కూడా ముగ్గురే. వాళ్ళు విద్యలో కానీ ఇట్లా కళల్లో కానీ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి పేరు సంగీత. ఆమె గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తను ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పుడు హైదరాబాద్లో కొనసాగుతూ ఉంది. రెండో అమ్మాయి వచ్చి చెన్నైలో ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. ఆమె ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్. ఆ థర్డ్ అమ్మాయి వచ్చేసి 10th చదువుతుంది ఇక్కడే. అయితే తను పెద్దమ్మాయి కళల్లో అంటే విద్యాపరంగా ఉంటూనే కళల్లో కళా ఉత్సవంలో వనపర్తి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జాతీయ స్థాయిలో టాప్ 10లో కూడా రావడం జరిగింది. ఆమెకు అవార్డ్స్ కూడా అనేకం వచ్చినాయి. అది మీరు తర్వాత కూడా తీసుకోవచ్చు. అది అంటే మీరు ఎట్లా కళా ఫీల్డ్ ఉన్న పిల్లలు కూడా ఆ విధంగా అయితే స్టడీ పరంగా వాళ్ళు ఈ కళలు. రెండో అమ్మాయి వచ్చి రాష్ట్రంలోనే ఇంటర్లో ఆమె టాప్ 16 ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఆమెకు వచ్చినటువంటి ర్యాంకును చెన్నైలో వెల్టెక్ కాలేజ్ వాళ్ళు గుర్తించి ఆమెకు అంటే 50-50% ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఇవాళ మంచి విద్యాపరంగా రాణిస్తుంది. చిన్నమ్మాయి ఆమె ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఇటు విద్యాపరంగా కానీ, ఇటు కళలో కానీ, క్రీడల్లో కానీ అన్ని రంగాల్లో ఉంది. అందరికీ సుపరిచితమే. తన పేరు శృతి. తను రీసెంట్గా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఒక మహాసమ్మేళనం కూచిపూడి నృత్యోత్సవంలో గిన్నిస్ రికార్డు కూడా రావడం జరిగింది. మొట్టమొదటి మా గ్రామానికి అయితే అంటే ఉమ్మడి జిల్లాలో ఎంతోమందికి వచ్చి ఉండొచ్చు కానీ మా గ్రామానికి వచ్చింది మొట్టమొదటి నేను కనుక్కున్నా మా అమ్మాయి వచ్చింది. సింగోటం గిన్నిస్ రికార్డు. తండ్రి వారసత్వంలోని పిల్లలు కూడా ఆ విధంగా చేస్తున్నందుకు మీరు పిల్లలు అమ్మాయిలన్నా కూడా కొంతమంది చాలామంది అమ్మాయిలు కదా అనుకుంటారు. కానీ నువ్వు అమ్మాయిలనే కొడుకులుగా, అమ్మాయిలే కొడుకులు అనుకొని మంచి చదివిపించి సపోర్ట్ చేసినందుకు ఇలా. ఎందుకంటే నీ పిల్లలే కాదు, పిల్లలు నీ పెళ్లి కాక ముందుకి చాలామంది కళాకారులు మీ పిల్లలుగా దగ్గరికి ఉంచుకున్నావు, భావించినావు. అదేవిధంగా నీ పిల్లలు ఆ స్థాయిలో ఉన్నందుకు మా యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళకు ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాలు తెచ్చుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఈ వనపర్తి ఏరియాలకు వస్తే చాలామంది కళాకారులు ఉన్నారన్న. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ముందుగా మనం అక్షయ రికార్డింగ్ స్టూడియో పెట్టినాం. దాంట్లో బాగానే 1.5 year అయింది. ఒకరిని గుర్తించాలని చెప్పేసి మనం వనపర్తి మండలం, వనపర్తి జిల్లా, వనపర్తి మండలం, మరి పెద్దగూడెం గ్రామానికి చెందిన ముందేకోటి కృష్ణనం కూడా మన యూట్యూబ్ ఛానల్కు ఆయనే పాటలు రాస్తున్నాడు. ఇప్పటికి 2.5 year పైన అయింది. అట్లా చాలామంది కళాకారులు ఉన్నారు కానీ ఎవరు గుర్తించడం లేదని చెప్పేసి నేను ఎప్పటి నుంచో మీతో నుంచే పాటలు నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఆ విధంగానే చాలామంది కనుమరుగైపోతున్న కళాకారులను వెతికి తీయడం కోసమే మనం పాలమూరు పల్లె జానపదం జల్లుమంది అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు వనపర్తిలోనే మొట్టమొదటిగా మీతో నుంచే స్టార్ట్ చేద్దామని మిమ్మల్ని టైం అడగంగానే మాకు టైం ఇచ్చినందుకు మరోసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అంటే ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్ చాలా పాటలు వచ్చినాయి. ఉందేకోటి కృష్ణ రాసింది.
రేపు మాపు కూడా కొన్ని షూటింగ్ నడుస్తూ ఉన్నాయి. అది మా కొరకు ఇట్లా కొద్దిగా అది చెప్తాం, ఎందుకంటే కృష్ణన్ అంటే వయసులో చాలా పెద్దోడు. అన్న రాసింది ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు రికార్డు నడుస్తూ ఉన్నాయి, పాడొద్దు కానీ పల్లవి. కరిగెట మీద మన్ను ఓయ మెట్టెలు వాయరో కాలు మెట్టెలు వాయరా దొరబారి పెద్ద చితగాడ ఏమీ ఏదురా నేను ఎట్లా ఓదురా ఔసుల సాయన చేసిన మెట్టెలు మల్లె తీయలకి ఎండి మెట్టెలు ఆరాగాదు ఈరాగాదు వనపర్తిలోన తెచ్చుకుంది, వనపర్తి నుంచి తెచ్చుకుంది. కరిగెట మీద మన్ను ఓయ మెట్టెలు వాయరో కాదు మెట్టెలు వాయరా దొరబారి పెద్ద చితగాడ ఏమీ ఏదురా నేను ఎట్లా ఓదురా. అంటే అన్న కూడా పాటలు రాస్తుంటాడు కదా, మొత్తం నేనే వాడుతుంటా పాటలు. ఎప్పుడూ మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ నాయనలు కోలాట వాడుతున్నా ఆ పాటలు అసలు వింటుంటే మనం రేడియోలలో వస్తున్నటువంటి అసలు ఒక అద్భుతమైన అద్భుతంగా ఉంటాయి. ఇంకా మనం ప్రాచీన కళలు కనుమరుగాకుండా ఈ పాలమూరు జిల్లాలోని ప్రతి కళాకారుని ఈ సమాజానికి మళ్ళీ నేను పరిచయం చేయాలని ముందుకు వచ్చిన. మీరు ఈ టైంలోనే ఉదయం మీరు కాల్ చేయగానే డ్యూటీలో ఉండేసి టయాన్ని మాకు ఇచ్చినందుకు మరోసారి మా పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నీ పాటకు సపోర్టుగా మంచి వాయిద్యం అందిస్తున్న మా తబలా డప్పు డోలకు మా నాగరాజన్నకు మరోసారి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన కూడా కళాకారులను చాలామందిని పరిచయం చేసాడు. నేను ఆయనను కూడా ఒకరోజు ప్రత్యేకంగా పిలుచుకొని ఆ డోలకు ఫ్యాడు రకరకాలుగా అన్నతో కళలు చాలా ఉన్నాయి, అట్లా కూడా మనం పరిచయం చేయడానికి చాలా మందిని పరిచయం చేస్తా ఉన్నాం. అన్నను కూడా త్వరలోనే పరిచయం చేపిస్తాం. నాగరాజన్న గారికి కూడా మా యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలోని ముగించే ముందు ఒక అద్భుతమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పుడు సారథి కళాకారులుగా ఉన్నారు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చాలా పాటలు పాడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఒక మంచి పాట ఏమైనా ఉంటే ఒక పాట పాడండి. తప్పకుండా. అయితే ప్రధానంగా మేము ప్రజలను ప్రతినిత్యము అనేక సంక్షేమ పథకాల గురించి చెప్తూనే ఉన్నాము. అయితే ఆయా ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రధానంగా ప్రజలకు ఇప్పటికీ కూడా గ్రామాలలో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో బాత్రూములు ఉన్నాయి, కానీ బాత్రూమ్కు వెళ్ళట్లేదు. బాత్రూమ్కి వెళ్ళకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఊరు బయటికి చెంబు పెట్టుకొని వెళ్తున్నారు. అట్లా పోవడం వల్ల ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి రోగాల బారిన పడుతుంది. ఇది ప్రధానం. నువ్వు పేద ధనిక కుల మతాలతో సంబంధం లేకుండా ఆ రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళను ఈగల దోమల నుంచి డెంగ్యూ మలేరియా లాంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తున్నాయి, కలరా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆ వ్యాధుల పట్ల జాగ్రత్తలో ఉండాలంటూ ఒక అనేకం సంతోషం. వాస్తవంగా ఏంటంటే ప్రజలు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కొంతమంది తెలియక కొన్ని చెడు చేస్తుంటారు. కాబట్టి అది ఒక కళాకారునిగా సారథి కళాకారునిగా ప్రజల చైతన్యం చేసి మంచి చెడు చెప్పే బాధ్యత కళాకారుల పైన ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రజల్లో దగ్గర రాకపోయినా కళాకారులు కూడా పోయి ప్రజల చైతన్యం చేయాలి ఆలోచనతో నిత్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి ప్రజలకు అందాలని చెప్పేసి సారథి కళాకారులు ముందుకు పెట్టిండు. సరే ఒక పల్లవి పాడాలి. రోగాలేక మనమంతా క్షేమంగుండాలి, రోగాలేక మనమంతా క్షేమంగుండాలి, ఊరు వాడ ప్రజలంతా హాయిగా ఉండాలి, అందరూ ఒక్కరు కలిసి రావాలి, మనము పరిశుభ్రతను పాటించాలి, రోడ్ల మీద చెత్తానంతా వేయరాదన్నా, రోడ్ల మీద చెత్తానంతా వేయరాదమ్మా, ఈగలు దోమలు ఎన్నో చేరి రోగాలు వస్తాయి, చిన్నలు పెద్దలు కలిసి రావాలి, మనము పరిశుభ్రతను పాటించాలి, రోడ్ల మీద 1-2 చేయరాదయ్యా, రోడ్ల మీద 1-2 చేయరాదమ్మా, చెప్పాలేని రోగాలు వస్తే దవకనుకోవాలి, చిన్నలు పెద్దలు కలిసి రావాలి, మనము పరిశుభ్రతను పాటించాలి. ఇట్లా చాలా మంచిగా ఉంది. నేను కూడా అప్పుడు పాడుతున్నాం, ఇప్పుడు పాటలు మళ్ళీ ఇప్పుడు పాడుతున్నారు కంటిన్యూ అయితే. అవును. ఓకే, మరి చాలా సంతోషం అన్న.
మరి ముందుగా మీకు మాకు టైం ఇచ్చినందుకు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇంకా మంచి మంచి పాటలు, మంచి మంచి సమాజానికి ఉపయోగపడే పాటలు మళ్ళీ ఒకసారి స్టూడియోకి వచ్చి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆ యొక్క శాఖ నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి సార్. ఏం లేదు, వీళ్ళంతా కూడా నిజమైనటువంటి ఉద్యమంలో మాతో పాటు కలిసి గలం విప్పి కలం కలిపి పదం కలిపినటువంటి సీనియర్ కళాకారులు. ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంతమందికి న్యాయం చేయించింది. మీరే ఆ రోజుల్లో ఉన్న పరిమితిని దృష్టిలో పెట్టుకొని కొందరికి న్యాయం చేయలేకపోయినాం అని కూడా అన్నారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా ముందు వరుసలో ఎవరైతే సర్వస్వం వడ్డినటువంటి రాము లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాతో పాటు వాళ్ళు కోరస్ ఇచ్చిండ్రు, పాట పాడినరు, వాళ్ళు స్వయంగా ఆడినరు, స్వయంగా వాళ్ళంతా కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మీరు శాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు మాకు ఇచ్చినటువంటి దాంట్లో వీళ్ళకు కూడా సరైన న్యాయం చేసి మాతో పాటు కలిసి ఉంటే చాలా ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్పి సందర్భంగా వేడుకుంటున్నాం. శివలింగం అన్న ఇప్పటిదాకా చాలా పాటలు పాడి మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, ఎంతమంది పిల్లలు, అమ్మా నాన్న, మరి ఈరోజు ఇక్కడ స్థాయిలో ఉన్నా అని అంటే మరి గౌరవనీయులు పెద్దలు కొల్లాపూర్ శాసనసభ్యులు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు సార్ గారికి అన్న ఒక విజ్ఞప్తి చేసిండు. మరి మనం కూడా పాలమూరు పల్లె జానపదం జల్లుమంది యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మనం కూడా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, వాస్తవంగా పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో చాలామంది మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీ చేసారో ఆ నుంచి ఇప్పటిదాకా కళాకారులు, నిరుద్యోగ కళాకారులుగా ఉన్నారు. మరి వాళ్ళు కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో కూడా లేరు. మరి అది మీరు గమనించి ఇప్పుడన్నా మీ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలామంది కళాకారులు, నిరుద్యోగ కళాకారులు ఫ్యామిలీని పోషించుకోలేక కూలి కష్టం చేసుకుంటూ ఉన్నారు. మరి మీరు పెద్ద మనసుతోటి, మీరు చాలా మంచి వ్యక్తులు, మీ గురించి మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా మీకు పోటీ ఎప్పుడైతే చేస్తారో ఆ నుంచి మేము పాటలు పాడినాం. మరి అలానే ఇప్పుడు కూడా కళాకారుల కోసం మా చిన్న ప్రయత్నంలోని ప్రాచీన కళలు కనుమరుగు కాకుండా మేము మా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కార్యక్రమాలు ఇట్లా శివన సొంటి లాంటి వాళ్ళను చాలామంది కళాకారులను పరిచయం చేస్తూ ఉన్నాం. మరోసారి విజ్ఞప్తి ఏంటంటే చాలామంది కళాకారులు ఓన్లీ కొల్లాపురే కాకుండా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో మీరు మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాల్లోని మీరు కళాకారులు అంటే ఇష్టపడతారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆ రోజు కూడా మీరు కళాకారులతోనే తెలంగాణ వచ్చిందని చాలా స్టేజ్ల మీద చెప్పారు. కాబట్టి మరి మహబూబ్ నగర్ జిల్లాలోని చాలామంది కళాకారులు కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఉద్యోగాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మన పాలమూరు జిల్లావాసు నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా కింది స్థాయి నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయింది అంటే అది కళాకారులు పాటల ద్వారానే వచ్చిందని కూడా చాలా సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మన మహబూబ్ నగర్ జిల్లా మీద చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.